దేవునికి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తున్నా. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము అలాగే 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత సువర్ణముగా మార్చబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగును అంటున్నాడు. నిజమే కదా. అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనకు నిలిచినదైతే ఏం పొందుకుంటామంట? మెప్పు, మహిమ, ఘనత అనేది పొందుకుంటామని చెప్పి పేతురు గారు వారి రాస్తున్న ఈ మాటను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నిజమే కదా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత అది సువర్ణముగా మార్చబ. ఆమె నిజమే కదా. బంగారమైనా, ఎండైనా, అది ఇనుమైనా, రాగి అయినా అగ్నిలో వేయకపోతే వాటికి విలువ అనేది ఉండదు. నిజమే కదా. వాటికి విలువ అనేది ఎప్పుడు వస్తుందంటే అగ్నిలో వేసిన తర్వాతే వాటికి విలువ. హల్లెలూయా. వాటి రూపమే మారిపోతుంది. నిజమే కదా. అది మనకులాగా ప్రాణం కలిగినవి. మనలో ఎలాగైతే ప్రాణం దేవుడు పెట్టాడు, జీవాన్ని పెట్టాడు, వాటిలో కూడా ఒక జీవం అనేది, ఒక ప్రాణం అనేది దేవుడు ఉంచాడు. అగ్నిలో ఉంచినప్పుడు అవి ఎంతగా తల్లడిల్లుతాయో ఆలోచించాయి. నశించిపోవు సువర్ణం అంటే అగ్నిని పరీక్షించదంటే ఈ రోజున ఒక మనిషికి సాదృశ్యంగా ఉన్నది. ఆ సందర్భాన్ని మనము యోబు గ్రంథంలో చూడవచ్చు. శ్రమల గురించి మాట్లాడుతున్నాడు అనమాట. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష చేత. యోబు గ్రంథం చూడండి, 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే అక్కడ యోబు యొక్క స్నేహితులు యోబుతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి ఒక మాట. యోబు ఎంత బలహీనుడయ్యాడో, ఆ బలహీనుడై శ్రమలను గట్టి మరి తల్లడిల్లుతున్నాడు అనే దాని కొరకు మనం చూద్దాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాకాంతుడు అయితివి, అది నీకు కలగగా నీవు చూడండి ఏమంటున్నాడు, కలత పడుతున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. శ్రమలు కలిగినప్పుడు యోబు గారు ఏం పడిపోతున్నాడు అంటే ఆయన బహు దుఃఖాక్రాంతుడై. ఇప్పుడు మనం కూడా అయ్యో. ఒక రోజున నాకు ఒక దర్శనం కలిగింది. ప్రభువులోకి రాకముందు ఒక ఇనుప మొక్కను తీసి పెద్ద బహాటంగా ఉంది కొలిమి, ఆ కొలుములో పెట్టాడు అంట ఒక ఆయన. ఏమో ఆ కొలుము మధ్యలో ఉండి తిప్పుతున్నాడు ఏమిటిలాగా. అది బగ మండుతుంది అంట. నేను అనుకున్నాను వెలుగు మంచిదే కదా అనుకున్నాను. అది నన్ను అందులో పెట్టాడన్న సంగతి నాకు తెలియదు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. ఆ కొలిమి ఆయన అందులో పెట్టాడని నాకు సంగతి తెలియదు. ఇప్పుడు ఈ రోజున నేను సువర్ణముగా మార్చబడ్డానంటాను. నేను ఇప్పటికీ నాకు కలుగు శ్రమలు, అది ఇంట్లో లేదా బయట సన్నిధికి వచ్చే విశ్వాసులు ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు రారన్నట్టు, లేదా మరి సంఘానికి వెళ్తారన్నట్టు కొనుక్కునే విధాలుగా అనేకమైన శోధనలు. నిజమే కదా. పరీక్ష. నశించిపోవు సువర్ణం అంటే అగ్ని చేత పరీక్షించబడినట్లు దేవుడు టెస్టింగ్. 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ చదివే వారికి ఏముంటుంది, పరీక్ష అంటే ఎగ్జామ్ పరీక్ష రాస్తారు కదా. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే శ్రమ పడతారో, ఎవరైతే బాగా రాస్తారో, పాస్ అవుతారో వారికి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. అంతే కదండి. నువ్వు ప్రభువులో కూడా నీ కలుగు శ్రమలను బట్టి నువ్వు నిలిచి ఉంటేనే నీకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది అన్నమాట.
కానీ పిల్లి అనేక 4 ఇల్లులు మార్చినట్టుగా నువ్వు 4 సంఘాలు మార్చావనుకో ఇల్లు ఉండదండి. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే కదా. ఒక పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయినా అబ్బాయినా ఆమెతో కాపురం శుభ్రంగా చేస్తే సంసారం దాంపత్యం చక్కగా ఉంటుందండి. అమ్మాయినా అబ్బాయినా ఒకేలా. పెళ్ళి అయిన తర్వాత నిలకడ లేదనుకోండి అబ్బాయికి, లేదా నిలకడ లేదనుకో అమ్మాయికి, ఆ కుటుంబం ఎలా ఉంటుంది? 4 తెన్నులుగా ఉంటుంది అన్నమాట. విశ్వాస జీవితంలో కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత నీవు నిలకడగా స్థిరంగాను ప్రభువులో లేని నీ జీవితం కూడా నీ పరిస్థితులు కూడా 4 తెన్నులుగా ఉంటాయన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఊరకనే ఉండదండి. అందుకే బైబిల్లో సొలొమోను అంటున్నాడు, నువ్వు శ్రమ దినాన కృంగితే శాతకాను వాడుగా మనము ఉంటామంట. యోబుని అదే అన్నారు ఈ మాటను. 5వ వచనంలో ఏమాడైతే ఇప్పుడు ఒక శ్రమ కలగగా నీవు బహు దుఃఖాకాంతుడు అయి అది నీకు కలగగానంటే నీవేమవుతున్నావు అంటే కలత పడుతున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణగా ఆధారము కాదు. మనం యథార్థవంతులమై మనం నీతిగా మనము ప్రవర్తించినప్పుడు ఎట్టి శ్రమలైనా నీ వద్ద నుండి పారిపోవటానికి అవకాశం ఉన్నది. నువ్వు ఒక సువర్ణంగా మార్చబడతావు. ఒక మాట చెప్పిన అదే సందర్భాన్ని చూస్తే ఇర్మియా గ్రంథం ఈయన హిజ్కియా గురించి మాట్లాడాడనమాట. ఆ సందర్భాన్ని 2 దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూసినప్పుడు 32వ అధ్యాయం 24, 25 వచనాల్లో చూస్తే, ఇదిగో నాయన నీ సన్నిధిలో నన్ను అనగా నీ యొక్క సన్నిధిలో నన్ను నేను చేసేది సువర్ణముగా, అంటే నీ చిత్తాన్ని నాకు తెలియజేయటం కొరకు నాకు ఇదిగో నీ సన్నిధిలో నన్ను సువర్ణముగా మార్చి ఉన్నామని చెప్పి హిజ్కియా సెలవిస్తూ ఉన్నాడు. నిజమే, ఏ శోధన అయినా దేవుడు ఎప్పుడు కూడా కీడు నుండి కీడు విషయంలో శోధించేవాడు కాదు. ఎవడైనా శోధించబడుతున్నప్పుడు దేవుడు నన్ను ఎందుకులా శోధిస్తున్నాడు, దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోలేదు, దేవుడు నన్ను ఎందుకు లాగా చేస్తున్నాడు అని అనకూడదు అన్నాడు ఆయన. ఈ రోజున ఒకవేళ నువ్వు శోధించబడుతున్నావంటే అది నీ స్వకీయమైన దురాశ చొప్పున అని చెప్పి యాకోబు పత్రికలో యాకోబు ద్వారాగా మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను అంటాను, అప్పుడు ఇప్పుడు కూడా శోధన అనేది ఉంటుంది. దేవుడు నువ్వు నిలిచి ఉంటావో ఉండవో. నేను ఒక పాట పాడాను కదా, అగ్ని వంటి మహాశ్రమలు నన్ను ఆవరించగా అగ్ని బలం ఆహ్లాదముగా మార్చి నన్ను నడిపించెను. అగ్ని వంటి మహాశ్రమలు నన్ను ఆవరించగా అగ్ని బలం ఆహ్లాదముగా మార్చి నన్ను నడిపించెను. నజరీయుడు నా యేసయ్యా, నజరీయుడు నా యేసయ్యా. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. అగ్ని నశించిపోవు సువర్ణం అగ్ని వలన ఎలాగైతే పరీక్షింపబడునో అలాగ నీవు కూడా ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కలిగి ప్రభువులో ఉంటావో, రామభద్రుడు 5వ అధ్యాయంలో అన్నాడు కదా, ఏమన్నాడు? శ్రమ ఓర్పు